గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి ఈరోజు నేను దీని గురించి చెప్తున్నానండి. ఇదిగో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి చెప్తున్నాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇదిగోండి పూర్తిగా తీసుకొని వదలాలండి. ఇదిగోండి భస్త్రికా ప్రాణాయామం అన్నమాట. ఇదిగోండి 3 టైమ్స్ లేకపోతే 5 టైమ్స్ అలా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇంకోటి ఇప్పుడు కపాలభాతి అండి. పూర్తిగా శ్వాస తీసుకోనండి. ఇవ్వండి ఇన్హేల్ ఎక్సేల్ అనమాట. ఇదిగోండి ఇలాగా తీసుకొని కడుపు ఇలాగా కడుపు ఇలా కదులుతుండాలండి. మనకి లోపల నుంచి మనం శ్వాస తీసుకోవాలి, మనం బ్రీత్ తీసుకోవాలి లోపల నుంచి. కానీ ఏంటంటే వదులుతున్నట్టు వదలాలన్నమాట. మనం అది మనకి అనిపించకూడదు. ఏంటంటే మనం శ్వాస తీసుకున్నట్టు మనకు అనిపించకూడదు అనమాట. అది మనకు లోపల అవుతూనే ఉంటుంది. ఇదిగోండి మనం ఇలాగా ఇవ్వండి చేసి మెడ వెనక్కి ఇలా ఇలాగా చేయాలండి. ఇలా చేయాలండి. వెనక్కి ఇలా చేసి ఇలా ముందుకు తీసుకొని ఈ విధంగా కడుపు లోపలికండి మనం ఇలాగా అంత బ్రీత్ అంతా వదిలి కడుపు లోపలికి చేయాలండి. లోపలికి చేసి మనకి ఎంత వీలైతే అంత 2-3 సెకండ్స్ ఇలా ఆపి ఆ తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ బ్రీత్ తీసుకొని ఇలాగా ఇలా చేయాలండి. నెక్స్ట్ అండి కపాలభాతి అయింది కదా. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం అండి. ఇదిగోండి లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి వదలాలండి. స్లోలీ చేయాలండి. స్లోలీ చేస్తేనే మనకి ఏదైనా బెనిఫిట్ అనమాట. పూర్తిగా శ్వాస తీసుకోవాలి, పూర్తిగా వదలాలి. పూర్తిగా తీసుకోవాలి, పూర్తిగా వదలాలన్నమాట.
పూర్తిగా వదిలి సెకండ్ అనమాట ఇలాగా ఆగాలి. చూసారండి, ఇదిగోండి అనులోమ విలోమ ప్రాణాయామం అనమాట. లెఫ్ట్ నుంచి తీసుకోవడం స్టార్ట్ చేయాలి, మళ్ళీ లెఫ్ట్ నుంచి వదిలి స్టాప్ చేయాలి మనం. ఆ విధంగా అంటారు ప్రతి ప్రాణాయామం అనమాట. ఇదిగో భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి, ఇంకేంటంటే అనులోమ విలోమ అన్ని 5 టైమ్స్ చేయాలండి. సరేనండి, 5 టైమ్స్ చేయాలన్నమాట. 5 మినిట్స్ చేయాలన్నమాట. అన్ని 5 మినిట్స్ చేయాలన్నమాట. కపాలభాతి 5 మినిట్స్, ఇదిగోండి అనులోమ విలోమ 5 మినిట్స్ అనమాట. భస్త్రికా 5 మినిట్స్, ఆ విధంగా అండి. అదైంది, అనులోమ విలోమ అయిపోయింది కదండి. ఇప్పుడంటే బ్రాహ్మి ప్రాణాయామం అండి. ఇదిగోండి శ్వాస తీసుకొని కళ్ళు క్లోజ్ చేసి, ఇదిగోండి 2 హోళ్ళు అనమాట, చెవులు 2 హోళ్ళు అనమాట, ఇలా బంద్ చేసి తేనెటీగలాగా మన సౌండ్ రావాలన్నమాట. మనం ఇలాగా ఓం అంటుంటే స్టాప్ చేసంటే నార్మల్ బ్రీత్లోనే ఉండాలండి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. 2 చేతులు ఇలాగా చేయాలండి. ఇలాగా చేసి చేతుల్లో వేడొస్తుంది కదా, అవి ఇవ్వండి కళ్ళ మీద పెట్టుకుంటే మనకి చాలా రిలాక్సేషన్గా ఉంటుందండి. కళ్ళ మీద పెట్టుకోవాలి. ఇలా చేసి ఇలాగండి చేసుకుంటే మీకు ఎంత రిలాక్స్గా ఉంటుందంటే చేసుకోండి. ఆరోగ్యాన్ని పొందండి, హెల్తీగా ఉండండి. సరేనా? ఓకే అండి, మరొక వీడియోలో కలుద్దాం.